మీడియా మిత్రులందరికీ నమస్కారము. నా పేరు గణేష్. నాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా కమదూరు మండలం చెన్నంపల్లి గ్రామం నాది. మా ఊర్లో నేను గవర్నమెంట్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మాకి వెట్టి నాగమ్మ వాళ్ళ కుటుంబాలకు భూతగాదాలు ఉన్నాయి. మా ముత్తాతలకు సంబంధించిన 7 ఎకరాల 2 సెంట్ల భూమిని 163 2B సర్వే నంబర్ గల భూమిని వెట్టి నాగమ్మ, తన కుమారుడు వెట్టి నాగేంద్ర తన నౌకరుగా పనిచేయడం వల్ల ఎంఆర్ఓ దగ్గర పట్టా చేయించుకొని మా 20 కుటుంబాలకు చెందాల్సిన భూమిని తను నౌకరుగా పనిచేయడం వల్ల భూమి ఆక్రమించుకుంది. దానికోసం గత 20 సంవత్సరాలుగా మేము ఆ భూ పోరాటం చేస్తున్నాము. మాకి వాళ్ళకి చాలా గొడవలు ఉన్నాయి. భూమిని అడిగినందుకు మా తల్లిదండ్రుల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళు ఇప్పుడు చనిపోయినారు. వాళ్ళు చనిపోయిన తర్వాత నేను, మా అన్న, మా అమ్మ కలిసి ఆ భూమి కోసం పోరాటం చేస్తుంటే మా మీద కూడా అక్రమ కేసులు పెట్టుతూ చాలా దౌర్జన్యంగా మాట్లాడుతూ మా మీద కక్ష సాధనతో కేసులు ఎన్నో పెడతా ఉంది. దీన్ని భరించలేక మా అమ్మ కూడా చనిపోయింది. వీళ్ళ వల్ల మా కుటుంబం మొత్తం నష్టపోయింది. మా అన్నదమ్ములు ఎంతోమంది వలసలు వెళ్ళిపోయినారు బెంగళూరుకి. వీళ్ళ వల్ల ఈ భూమి అడగడం వల్ల మా తాతలకు సంబంధించిన ఆస్తిని మేము కాక ఎవరు అడగల, మేము మనములుగా మా భూమి మాకు ఇవ్వండి అని అడుగుతా అంటే మా మీదే లేనిపోయిన కేసులు పెడుతూ మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. వెట్టి నాగమ్మ, వెట్టి నాగేంద్ర అనే వాళ్ళంతా కలిసి, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి మహిళలకు ఉండే చట్టాలన్నీ ఉపయోగించుకొని మగవాళ్ళ మీద మహిళా చట్టాలను ఉపయోగించుకొని కేసులు బనాయిస్తూ మమ్మల్ని చాలా దౌర్జన్యంగా ఆమె కొట్టి ఆమె కేసుల్లో పెట్టించి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది. మా కుటుంబం మొత్తాన్ని కట్ చేశారు. ఆ భూమికి సంబంధించిన ఏదైతే 163 2B సర్వే నంబర్ గల భూమి పైన 20 కుటుంబాలు కూడా గత 20 సంవత్సరాలుగా ఆ భూమి కోసం పోరాటం చేస్తుంటే ఆ 20 కుటుంబాలని బెదిరిస్తూ వాళ్ళని భయపెడుతూ అక్రమ కేసులు పెడుతూ మిగతా వాళ్ళంతా వీళ్ళకి భయపడి వీళ్ళు పెట్టే కేసుల వల్ల భయపడి బెంగళూరుకి ఎక్కడంటే అక్కడ వలసలు వెళ్ళి బతుకుతున్నారు. ఇప్పుడు నేను ఒక్కనే ఊర్లో ఉండడం వల్ల నన్ను కూడా ఊరు వదిలి వెళ్ళిపోతే వీడొక్కడు ఊరు వదిలి వెళ్ళిపోతే ఆ భూమి జోలికి ఎవరు రారని ఇప్పుడు నన్ను టార్గెట్గా చేసుకొని నా కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని మా మీద ఎన్నో అక్రమ కేసులు పెడుతూ నన్ను లేనిపోని కేసులన్నీ అక్రమ కేసులు పెడుతూ ఆడవాళ్ళ దగ్గర మహిళలకు ఉండే చట్టాలను ఉపయోగించుకొని ఎస్పీ సార్ దగ్గర ఎస్ఐ సార్ దగ్గర కమదూరు మండలంలో కేసులు పెడుతూ నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంది. తర్వాత విఆర్ఏగా పనిచేయడం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ దానికి సంబంధించిన అధికారులంతా ఆమె తరపునే మాట్లాడతారు. నాలాంటి సామాన్యుని కోసం అయితే వాళ్ళైతే పని చేయరు, నా కోసం అయితే మాకు ఎటువంటి న్యాయం చేయరు. తర్వాత మా అన్నదమ్ములంతా భయపడి అక్రమ కేసులు పెడుతుందనే ఉద్దేశంతో ఈ భూమి జోలికి రాకుండా చాలా భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళని బెదిరిస్తున్నారు. వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు బెదిరింపులు చేయడం వల్ల మిగతా అన్నదమ్ములు కూడా ఈ భూమి విషయంలో తలొగ్గి వీళ్ళకి భయపడి సైలెంట్ అయిపోయినారు. మేము మాత్రమే, నా కుటుంబం మాత్రమే ఈ భూమి కోసం పోరాడుతా అంటే ఈ కుటుంబం ఒక్కటే కదా, వీళ్ళు ఏదో ఒకటి చేసి కేసులు పెట్టి వీళ్ళని కూడా వలసలో వెళ్ళేటట్లు చేస్తే ఇంకా భూమి నా జోలికి రాకుండా అవుతారనేసి లేనిపోనివన్నీ నా మీద కేసులు పెడుతూ తప్పుడు కేసులు పెడుతూ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. దాంతోపాటు ఆమె వీఆర్ఏ నౌకరుగా పని చేయకోకుండా తన కొడుకును, డిగ్రీ చదువుకున్న తన కొడుకును వెట్టి నాగేంద్రను వీఆర్ఏ అనధికారికంగా సచివాలయంలో పనిచేస్తూ ఎప్పుడైతే వీఆర్ఏ నాగేంద్ర అనధికారికంగా వీఆర్ఏగా పనిచేశాడో అప్పటి నుంచి మా ఊర్లో ఉన్న ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు అన్నీ తనకు కావాల్సిన పార్టీ నాయకులందరికీ, తనకు కావాల్సిన వ్యక్తులందరికీ పట్టా భూములుగా చేపిస్తూ వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకొని వాళ్ళందరినీ మా మీదకి ఉసిగొలుపుతున్నాడు. నేను వీళ్ళ కుటుంబంతోనే కొట్లాడలేకపోతున్నాను. మిగతా వాళ్ళంతా కూడా వీళ్ళు బ్యాక్ సపోర్ట్ ఉండి వీళ్ళు వెనక నుంచి నడిపిస్తున్నారు వెట్టి నాగేంద్ర కుటుంబానికి. వీళ్ళంతా నా మీద పడితే నేను ఎక్కడ బతకాలి సార్? నా భూమి నేను అడగడం తప్ప? దాంతోపాటు మా చెన్నంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఊరు మొత్తం కలిసి కొంతమంది మగవాళ్ళంతా ఇస్పీటాకులు ఆడుతుంటే వాళ్ళని అరికట్టడానికి నాకు తెలిసిన విధానంలో నేనేదో వాళ్ళని ఇస్పీటాకులు ఆడకూడదు అనేసి కంప్లైంట్ చేసింటే వాళ్ళంతా కూడా వీళ్ళు నాగమ్మ వాళ్ళతో జత కలిసి మొత్తం అంతా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. నాకు ఇంతకంటే పోరాడడం నా చేత కాదు. నాకు 3 కూతుర్లు, నా భార్య, నేను నా 3 కూతుర్లు కలిసి ఊర్లో జీవనం సాగిస్తున్నాను కూలి పని చేసుకుంటూ. నాకు స్టేషన్లు తిరిగే కాదు, కోర్టులు తిరిగే కాదు, నాకు అంత ఆస్తి లేదు. వీళ్ళు పెట్టే అక్రమ కేసుల వల్ల ఎంతో డబ్బును కోల్పోయినాము. ఇప్పటికే ఎంతో ఆర్థికంగా నష్టపోయినాము, మెంటల్గా నష్టపోయినాము. మమ్మల్ని శారీరకంగా హింసిస్తున్నారు వీళ్ళ కుటుంబం అంతా కలిసి. దయచేసి నాకు వీళ్ళతో నుంచి చాలా ప్రాణాపాయం ఉంది.
వీళ్ళ దగ్గర నుంచే నాకు ప్రాణాయిపు ఉంది. కానీ నేనే ఒక ఫ్యాక్షనిస్ట్గా రౌడీగా ముద్ర వేపించి కేసులు పెట్టి నా మీద స్టేషన్లో లేనిపోని అక్రమ కేసులు అన్ని పెడుతూ దయచేసి నా కుటుంబానికి నా ప్రాణానికి రక్షణ కల్పిస్తూ మా తాతది ఏదైతే భూమి ఉందో నాకు రావాల్సిన భాగాన్ని, నా అన్నదమ్ములకు రావాల్సిన భాగాన్ని ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి నమస్కరించి చెప్తున్నాను. దయచేసి అయ్యా, మేము పేదవాళ్ళము, మేము భూమి మీద ఒక రైతుగా బతికేవాడిని. నేను బోర్ వేపించుకుంటే స్టార్టర్ బిడ్డలు ఎత్తుకుపోతారు, వైర్లు కట్ చేస్తారు, వీడు బతకూడదు అనేసి నేను ఎలా బతకాలి సార్? నేను కూలీ చేసుకుని నా కూతురుని ఎలా చదివించుకోవాలని నేను ఆలోచన చేస్తా అంటే నా మీద లేనిపోయిన కేసులన్నీ పెడుతూ ఈతరుగా హింసిస్తే ఆ భూమిని వదిలేస్తారని తనకున్న పలుకుబడితో, తనకున్న అధికార బలంతో మొత్తం అంతా కలిసి నా మీద దాడి చేసి ఒక సామాన్యుని నేను వాళ్ళతో ఎట్లా పోరాడగలను సార్? దయచేసి మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను. నాకు నా కుటుంబానికి రక్షణగా నిలబడతానని వేడుకుంటున్నాను. వెట్టి నాగేంద్ర వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆడవాళ్ళని ముందరకు పంపిస్తూ, వెట్టి నాగేంద్ర బ్యాక్ సపోర్ట్ ఉంటూ మా మీద ఆడవాళ్ళని ఉసిగొలుపుతూ లేనిపోని గలీజ్ మాటలన్నీ మాట్లాడుతూ మా మీద వాళ్ళే అక్రమంగా కొట్టేకొస్తూ నా మీద లేనిపోని కేసులు పెడుతున్నారు. నేను ఒక్కనే ఎలా తట్టుకోగలను? నా భార్య పిల్లవాళ్ళు బయటికి రారు, నేను ఇంట్లోనే ఉండే వాళ్ళని చూసుకుంటాను. నేను ఒక్కనే పని చేయగలను, మిగతా నా భార్య హౌస్ వైఫ్. నా భార్యకి ఎలాంటి పని రాదు, ఇంటి దగ్గర నా కూతురు చదువుకుంటుంది. 3 ఎకరాలు 4 ఎకరాలు. మీ తాతల ఆస్తి ఎంత ఉందో ఆ ఆస్తిలో వాటా ఎంత? 3 ఎకరాలు మా తాతకు. అదేవిధంగా నాగమ్మ, వెట్టి నాగమ్మ విఆర్ఏగా ఉంది. కానీ తన ఉద్యోగం చేయకుండా తన కొడుకు చదువుకోవడం వల్ల తన కొడుకును అనాధికారికంగా దొంగ సర్టిఫికేట్ పెట్టి, ఆరోగ్యం బాగలేదని చెప్పేసి దొంగ సర్టిఫికేట్ పెట్టి తన కొడుకును ఉద్యోగంలో చేర్పించినప్పటి నుంచి మా ఊర్లో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ పట్టాలుగా చేపేయడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన లంచాల ద్వారా వాళ్ళ అక్కలకు భూములు అక్కడే మా చెన్నంపల్లిలోనే, వాళ్ళ బావాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి అత్యంత ఖరీదైన భవనాలు, తర్వాత వాళ్ళకి భూములు కూడా మా చెన్నంపల్లి గ్రామంలోనే ప్రభుత్వ భూములు, వాగులు వంకలు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో వాళ్ళందరి దగ్గర వాళ్ళ కూతుర్లకు, వాళ్ళ అల్లుళ్లకు, వాళ్ళ మనవరాలకు అందరికీ ఇండ్లు కట్టించు, ఖరీదైన భవనాలు కట్టిస్తూ, తర్వాత ఎవరైతే ఇతని ద్వారా లబ్ధి పొందినారో, ఎవరైతే వీళ్ళ ద్వారా పట్టాలు చేయించుకున్నారో వాళ్ళంతా బ్యాక్ సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని కూడా బ్యాక్ సపోర్ట్తో వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళంతా బయటకు రారు. దాంతోపాటు వెట్టి నాగేంద్ర అనే వ్యక్తి ఒక చిన్న విలేజ్లో 2,000 ఓట్లు ఉన్న విలేజ్లో అత్యంత ఖరీదైన భవనము, తర్వాత వాళ్ళ అక్కలకు సంబంధించిన భవనాలు, తర్వాత వాళ్ళ చేనులో కూడా ఫామ్ హౌస్ మాదిరి కట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ అక్కడ పిలిపించుకొని ప్లాన్లు వేస్తూ నా మీద లేనిపోని కేసులను పెడుతూ వీడు ఎట్లయితే బంద్ అవుతాడో వీళ్ళకి భయపడి మా అన్న కూడా ఊరు వదిలి అనంతపురానికి వచ్చాము. ఇప్పుడు కూడా నా మీద కేసులు పెడుతుంటే నేను భయపడి అనంతపురానికి వచ్చి మా జిల్లా అధికారి గారికి వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్న అక్రమాలను సరైన ఎంక్వైరీ చేపియాలని నేను ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి నిన్న గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సరైన విచారణ జరిపి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాడని కలెక్టర్ గారు కూడా నాకు చెప్పడం జరిగింది. దాంతోపాటు నా మీద జరుగుతున్న కేసుల గురించి కూడా ఎస్పీ గారికి నేను నా అర్జీ రూపంలో విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సహకరించి మీకు సరైన న్యాయం చేస్తామనేసి అధికారులు కూడా మాకు చెప్పారు. దీంతోపాటు ఇప్పుడు ఊరికి వెళితే నేను నా మీద ఖచ్చితంగా వీళ్ళంతా కలిసి వెట్టి నాగమ్మ వాళ్ళ వెనక సైడ్ ఉండే వాళ్ళ సపోర్ట్ అంతా కలిసి నన్ను ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి నాకు రక్షణ కావాలా, నేను బతకాలా. నేను పాకిస్తాన్లో బతకలేదు, నేను ఇండియాలోనే బతుకుతున్నాను, ఇక్కడే బతకాలా, నా కుటుంబం బతకాలా, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు కోసము నాకు ఏదైతే నా ముత్తాత దగ్గర నుంచి నా భూమి ఏదైతే ఉందో నా భూమిని నాకు ఇప్పించి నన్ను ఆ ఊరిలో చెన్నంపల్లిలో బతికినిచ్చేటట్లు చేస్తారని మీడియా మిత్రుల ద్వారా అలాగే అధికారులుగా విన్నవించుకుంటున్నాను. అయ్యా, నా భర్త పేరు గణేష్, నా భర్త పేరు గణేష్, నా పేరు అంజలి. ఈ భూ తగాదాల వల్ల కక్షలు ఉన్నాయి. నా భర్తకు ప్రాణహాని ఉందని తెలియజేస్తున్నాను. మాకు రక్షణ ఇవ్వాలని సార్ వాళ్ళని కోరుకుంటున్నాను. మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.
కానీ వాళ్ళు నా భర్త పైన అక్రమ కేసులు పెడుతున్నారు. దీని ఇంకా రక్షణ కావాలని కోరుకుంటున్నాను సార్. ప్రాణహానిగానే ఉంది. నా నా భర్త లేకున్నప్పుడు మా ఇంటికి వచ్చి దౌర్జన్యంగానే నా పైన హాని చేశారు. కానీ మేము గొడవలకు వెళ్ళిన అక్రమ కేసులు పెడుతున్నారు సార్. మాకు రక్షణ కావాలి సార్. ప్రాణహాని ఉంది నా భర్తకు. దయచేసి మాకు న్యాయం చేయాలని తెలియజేస్తున్నాను సార్. నాకు